సో ఇప్పుడు టారిఫ్ వార్ విపరీతంగా నడుస్తోంది. మెక్సికో, చైనా, కెనడా వీటికి ఆల్రెడీ కెనడాకి 25% టారిఫ్స్ వేశారు. ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ నాకైతే అసలు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆయన చెప్పిన మాట నేను చదివే ప్రయత్నం చేస్తాను. ద టారిఫ్స్ వర్ ఇంపోజ్ టు స్టాప్ ఫెంటనిల్. హీ లేటర్ సెడ్ ఇట్ వాస్ టు హర్ట్ కెనడాస్ ఎకానమీ అండ్ టు ఫోర్స్ ఇట్ టు బికమ్ US 51st స్టేట్. అది హర్ట్ కావాలనే చేశారని చెప్పిన విధానం కనిపిస్తోంది కెనడాకి సంబంధించి. ఆయన 51st స్టేట్గా కెనడాని మార్చే ప్రయత్నంలో ఉన్నారనడానికి ఇది ఒక సీరియస్ నోట్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక మెక్సికో, చైనాకి సంబంధించిన కూడా టారిఫ్స్ని పెంచడం జరిగింది. సో ఈ టారిఫ్ వార్ ఎటువంటి ప్రభావాన్ని అమెరికాలో క్రియేట్ చేయబోతోంది అండ్ ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. యాక్చువల్లీ మన దేశంలో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశంలో, ఆ దేశంలో, తన దేశంలో, ఆ దేశంలోని స్థానికులపైన ట్యాక్సులు వేసి మిగతా దేశాలను ఉద్ధరించే పని చేస్తున్నారు. సో వాటిని నేను కట్ చేస్తున్నాను అండ్ మిగతా దేశాలకే టారిఫ్స్ వేస్తాను, మా దేశంలో టాక్సేషన్ని తగ్గిస్తాను అనేది ట్రంప్ ధోరణి. ఇది సరైందేనా? యాక్చువల్లీ మీరు ఒక ఎకనామిస్ట్గా కూడా మీరు ఎలా చెప్తారు? ఇవన్నీ ఏంటంటే షార్ట్ టర్మ్ లో తప్పకుండా అమెరికాకి లాభసాటివే. వాళ్ళ దేశంలో కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తున్నాడు ఆయన, 15% తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే మనకు ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఆ దేశంలో పెట్టుబడులు రావాలి, కంపెనీలు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టాలి అంటే కనుక మీరు విపరీతమైన ట్యాక్సులు వేస్తే వాళ్ళు ఎందుకు ఉంటారు? మన దేశంలో కూడా అదే కదా, అందరూ ఇన్వెస్టర్స్ చెప్పేటువంటి ఆక్షేపణలన్నీ అవే. మీ ట్యాక్స్ స్ట్రక్చర్ చాలా కాంప్లికేటెడ్, చాలా విపరీతమైన ట్యాక్సులు ఉన్నాయి మీ దగ్గర, అందుకనే మేము రావట్లేదని చెప్తున్నారు వాళ్ళు. ట్రంప్ కూడా మళ్ళీ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ అమెరికాకి రావడానికి కోసం వాళ్ళ టారిఫ్స్ అన్ని, అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ట్యాక్స్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే అక్కడ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెడితే, మ్యానుఫ్యాక్చరింగ్ అమెరికాలో చేస్తే వాళ్ళకి చాలా తక్కువ టాక్సేషన్ ఉండేలాగా 15% ఆ స్థాయిలో ఉండే దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అంటే ప్రొటెక్షనిజం, వాళ్ళ ఇండస్ట్రీ ప్రొటెక్ట్ చేసుకునే దిశగా ఆయన ప్రయత్నం చేస్తూ బయట నుంచి అమెరికాలో వచ్చి అమెరికాలో తక్కువ ధరలు అమ్మకాలు చేసినందువల్ల అమెరికన్ ఇండస్ట్రీ దెబ్బతినింది. కాబట్టి బయట నుంచి వచ్చే వాటి మీద ఆయన టారిఫ్లు వేయడం మొదలుపెట్టాడు. ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ స్పీచ్లో చెప్పాడు, ఆయన నేను విదేశాల నుంచి వస్తున్నటువంటి దిగుమతులకు సంబంధించి నేను ట్యాక్స్లు వేయబోతున్నాను, కాబట్టి ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్ ఇన్కమ్ ఒకటి పెట్టబోతున్నాను, విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయం మీద నేను ఒక డిపార్ట్మెంట్ పెట్టబోతున్నానని చెప్పాడు. అంటే టారిఫ్ల ఆధారంగానే ఆయన చాలా అడ్మినిస్ట్రేషన్ నడవబోతోంది అని మొట్టమొదటి స్పీచ్లో చెప్పాడు ఆయన. దానికి ఆధారంగానే, దానికి అనుగుణంగానే ఇప్పుడు మెక్సికో, తర్వాత మనకు కెనడా, అలాగే మనకు చైనా, వీటన్నిటి మీద టారిఫ్లు వేయడం చూసాం మనం. ఇంకా భారతదేశం మీద, యూరోప్ మీద టారిఫ్లు ఇంకా పడలేదు, కానీ ఇవి కూడా పడబోతున్నాయి రాబోయే రోజుల్లో. అవి కూడా మొదలు పెడతాడు ఆయన. ముందర ఇంట చక్క పెట్టి తర్వాత దూరం వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. సరే, ఆయన ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఫెంటనెల్ వస్తున్నది. ఇది వాస్తవమైన విషయం. మనకు కెనడా నుంచి కావచ్చు, లేదా మనకు మెక్సికో నుంచి కావచ్చు, విపరీతమైన ఫెంటనెల్ అమెరికాలోకి వస్తుంది. ఈ రోజు వాళ్ళ అంచనా ప్రకారం అమెరికాలో ఫెంటనెల్, ఎంత ఫెంటనెల్ వాళ్ళ దేశంలో ఆల్రెడీ వచ్చేసిందంటే మొత్తం అమెరికా పాపులేషన్ అంతా కూడా, వాళ్ళ జనాభా మొత్తం కూడా 4 సార్లు చంపచ్చు. అంత ఫెంటనెల్ ఆ దేశంలో ఆల్రెడీ వచ్చేసింది. కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం ఈయన అంత మ్యాక్సిమలిస్ట్ పొజిషన్ తీసుకున్న తర్వాత కెనడా కూడా టారిఫ్స్ ఇంపోజ్ చేసింది, మెక్సికో కూడా చేస్తామని బెదిరించారు. ఇవన్నీ బెదిరించిన తర్వాత రెండు దేశాల అధినేతలు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన తర్వాత ఆయన 30 రోజులు ఈ యొక్క టారిఫ్స్ ని ఆపారు, నిలిపివేశారు. సరే, ఈ 30 రోజులు మీరు ఏం చేస్తారో చేయండి, దాని తర్వాత నేను నిర్ణయిస్తానని చెప్పి వాళ్ళకి, అంటే ఒక మ్యాక్సిమలిస్ట్ పొజిషన్. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ దృష్ట్యా వాళ్ళు ఏదో చేయాలి. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇద్దరు ఏం చేశారంటే, మేము బార్డర్ పెట్రోలింగ్ పెంచుతాము, మా బార్డర్ నుంచి మీ దేశంలో వచ్చేవన్నీ కూడా మేము చెక్ చేస్తాము, వీటిని అదుపు చేసి వీటిని కంట్రోల్ చేసే దిశగా మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి వాళ్ళు ఇద్దరు ఒప్పుకున్నారు. అంటే ఇంతవరకు చేయలేదనే అర్థం, వాళ్ళు కాంప్లసెంట్ గా ఉన్నారు. చైనా మీద కూడా టారిఫ్లు ఎందుకు వేశారంటే, చైనా ఈ ఫెంటనల్ కాంపోనెంట్స్ అన్ని మెక్సికోకి సప్లై చేస్తుంది. మెక్సికోలో అవి తయారై అవి అమెరికాకు వెళ్తాయి. సో ఎప్పుడు ప్రతిసారి చైనాని వీళ్ళు ప్రశ్నించిన అమెరికన్ ప్రభుత్వం మాకేం తెలియదు, మీరు మెక్సికోని అడగండి అంటున్నారు. కానీ ఆ సప్లై అంతా కూడా చైనా నుంచి డైరెక్ట్ గా ఫెంటనల్ రూపేణ రాదు, అవన్నీ ముడి సరుకులుగా వస్తుంది, మెక్సికోలో తయారై, కెనడాలో తయారై అవి అమెరికాలోకి వెళ్తున్నాయి. సరే, మనకు కెనడా నుంచి తీసుకెళ్లే వాళ్ళందరూ ఖలిస్తానీలే. గత ప్రభుత్వం, ఈవెన్ బైడెన్ ప్రభుత్వం వాళ్ళనే సమర్థించింది కదా. కాబట్టి ఈ యొక్క ఫెంటనల్ మీద అటాక్ నేను మొదలు పెట్టాను డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. దాని ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఈ రెండు దేశాలు కూడా దాని బార్డర్ పెంచుకోవడం, సెక్యూరిటీ పెంచడం, ఇవన్నీ కూడా మొదలు పెట్టారు. చూద్దాం మరి 30 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ సాటిస్ఫై అయితే, ఆయన సంతోషిస్తే బహుశా దాన్ని టారిఫ్లు తగ్గించవచ్చు, లేకపోతే మాత్రం ఏ దిశగా ఉంటుందో మనం చెప్పలేము. చైనాకి సంబంధించి మాత్రం టారిఫ్ తగ్గించలేదు.
చైనా కూడా రిటాలియేట్ చేసింది. చైనా ఏం చేసిందంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి బొగ్గు, తర్వాత గ్యాస్, ఆయిల్, వీటన్నిటి మీద కూడా 15% వాళ్ళు ఇంపోజ్ చేశారు. అగ్రికల్చరల్ మెషినరీ అటువంటి సెలెక్టివ్గా కొన్ని ఇంపోజ్ చేశారు. చైనా కూడా ఏంటంటే ఒక ఎక్స్ట్రీమ్ దాకా వెళ్ళలేదు. వెళితే కనుక చైనీస్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. చైనా ఎకానమీ అంతా కూడా అమెరికాకి సరఫరా చేయడంతో వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో చూస్తే కనుక ట్రేడ్ డెఫిసిట్ విపరీతంగా ఉంది. $850 బిలియన్ వర్త్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ చైనా నుంచి వెళ్తున్నాయి. కాబట్టి అవన్నీ నిలిచిపోతే కనుక వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది. అలాగే అవి చైనా లేకుండా అమెరికా కూడా బతకలేదు. కాబట్టి ఇద్దరి మధ్యలో కొంత తూతుమేమే జరిగినా కానీ కూడా అల్టిమేట్ గా ఒప్పందం చేసుకుంటారు. డొనాల్డ్ ట్రంప్ అదే చెప్పాడు. వీళ్ళందరితో కూడా నేను ఒప్పందం చేసుకుంటాను, ఏదో ఒక సెటిల్మెంట్కి వస్తానన్న దిశగా ఆయన మాట్లాడాడు. ఇవన్నీ మాక్సిమం సొల్యూషన్స్ తీసుకుంటాడు ఆయన. మళ్ళీ చర్చల్లో ఏవో కొంచెం ఇచ్చిపుచ్చుకోవడాలన్నీ ఉంటాయి. కాబట్టి ఆ దృష్టిలో చూడాలి. కానీ ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నకు నేను మళ్ళీ సమాధానం చెప్తాను. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ మెజర్స్. ఓకే, అమెరికన్ ఎకానమీ అన్నది ఎక్సెసివ్, తర్వాత మన అన్సస్టైనబుల్ కన్జంప్షన్ ఆధారంగా ఉంది. ఎక్సెసివ్ అంటే విపరీతమైన, అన్సస్టైనబుల్ దీన్ని ఎవరు కూడా నియంత్రించలేదు. దీన్ని దీర్ఘకాలీనంగా దీన్ని తట్టుకోలేనటువంటి వాళ్ళ కన్జంప్షన్ ఏదైతే ఉన్నదో దాని ఆధారంగా వాళ్ళ ఎకానమీ నడుస్తుంది. ఇప్పుడు ఈ దేశాల మీద టారిఫ్ వేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే ఆ దేశాలు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి? ఎందుకంటే అమెరికా దాన్ని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి. వాళ్ళకు ఉన్న పాపులేషన్ ఎంత? భారతదేశం పాపులేషన్తో పోలి చూస్తే 4వ వంతు మాత్రమే ఉన్నది. కానీ మనకంటే ఒక 5-6 రెట్లు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. అందుకనే అది అట్రాక్టివ్. ఎవరు కొంటారో, ఎవరు దాన్ని వాడుకుంటారో, ఎవరు దాన్ని భోగిస్తారో వాళ్ళకు అమ్మడం అన్నది పరిపాటి. కాబట్టి అన్ని దేశాలు కూడా అమెరికా విలాసాలకు, వాళ్ళ భోగాలకి, వాళ్ళ లైఫ్ స్టైల్కి అందరూ అమ్ముతున్నారు. దానిని డొనాల్డ్ ట్రంప్ వెపనైజ్ చేస్తున్నారు. ఇది ఎంతగానో సస్టైనబుల్? వాళ్ళకున్న పాపులేషన్ ఎంత, వాళ్ళ ఎకానమీ ఎంత? ఆయనేమో దేశాన్ని ఇండస్ట్రియలైజ్ చేస్తానంటున్నాడు. గత ప్రభుత్వాలేమో అమెరికాని ఇండస్ట్రియలైజ్ చేసి వాళ్ళ దేశంలో ఉన్న ఇండస్ట్రీలన్నీ చైనాకు పంపించేసి వాళ్ళు ఒక టెక్నాలజీ కంపెనీలు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు ఇప్పుడు సడన్ గా మళ్ళీ రివర్స్ ఇండస్ట్రియలైజ్ చేయాలంటే అయ్యే పని కాదు. ఎందుకంటే కాస్ట్ అమెరికాలో చాలా విపరీతం. అది చైనాకి కంపేర్ చేసి చూస్తే కావచ్చు, సప్లై చైన్ లాజిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి లాంగ్ టర్మ్ లో, దీర్ఘకాలీనంగా చూస్తే కనుక ఈ మూవ్స్ అన్ని కూడా అమెరికాలో పనిచేయవు. వాళ్ళకు బేసిక్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్ తగ్గించుకోవాలి. వాళ్ళు ఈ కన్జంప్షన్, వాళ్ళ అప్పులు $37 ట్రిలియన్ దాకా వెళ్ళిపోయింది. వాళ్ళ అప్పులు వాళ్ళు కంట్రోల్ చేసుకోకుండా వాళ్ళ కన్జంప్షన్ ని వాళ్ళు నియంత్రించకపోతే ఇది ఎంతో కాలం వెళ్ళేది కాదు. అంటే ఒక వ్యక్తి కన్జంప్షన్ కి మనం చిన్నగా ఒక ఉదాహరణగా కంపేర్ చేసి చూద్దాం. మనం ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక పిజ్జా ఏదో షాప్కి వెళ్తాం. అక్కడ ఒక పిజ్జా కొంటే 2 పిజ్జాలు ఫ్రీ ఇచ్చాడు అనుకుందాం కాసేపు. మనం ఒక పిజ్జాలో సగం తినడమే కష్టం, ఇంకా 3 పిజ్జాలు ఎక్కడ తింటాం మనం? మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాడు అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతవరకు మనం కొనగలం? మన దాన్ని దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ తర్వాత ఏమవుతుంది? తట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. అందుకని క్రమేపీ అమెరికా ఎకానమీ అన్నది ఈ యొక్క ఏమంటారంటే మనకు మలబద్ధకం అన్నది వస్తుంది. కన్జంప్షన్, కాన్స్టిపేషన్ ఆఫ్ కన్జంప్షన్ అనే పదం వాడతాను. ఎక్సెసివ్ కన్జంప్షన్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ప్రకంపనలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. కాబట్టి టారిఫ్లకి లిమిటెడ్ స్కోప్ మాత్రమే ఉంటుంది. ఎక్కువ టారిఫ్లు వేస్తే అమెరికాలో కూడా ధరలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి. అందుకని దాన్ని ఆచితూచి వ్యవహరించాలి. బెదిరించడానికి వాడుతున్నాడు ఆయన, కానీ అల్టిమేట్ గా వాళ్ళ దేశానికి కూడా దాని వల్ల ఇబ్బందులు వస్తుంది. ఈ రోజు ఆయన నిర్ణయించి అమెరికాని మళ్ళీ ఇండస్ట్రియలైజ్ చేయాలనుకున్నా కానీ కూడా ఒక 20-30 సంవత్సరాలు పడుతుంది. చైనా 1990లో ఇండస్ట్రియలైజేషన్ మొదలు పెట్టింది. ఈ రోజు 30 ఏళ్ల తర్వాత ఇది కంప్లీట్ గా ఇండస్ట్రియలైజ్ అయింది. సో వీళ్ళు కూడా ఇప్పుడు మొదలు పెడితే బహుశా ఇంకో 15-20 సంవత్సరాలు పట్టచ్చు అమెరికాకి. అంతవరకు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. షార్ట్ టర్మ్ లో తప్పకుండా అమెరికాకి బెనిఫిట్స్ మనం చూడొచ్చు. అందరిని బెదిరించి ఆయన కావాల్సింది చేసుకోవచ్చు. కానీ ఈ బెదిరింపులకు ప్రత్యామ్నాయాలు మిగతా ప్రపంచం, మిగతా దేశాలన్నీ కూడా చూడబోతున్నాయి. దానికి కావాల్సినటువంటి వ్యవస్థ రాబోతుంది. వచ్చినప్పుడు అమెరికా తప్పకుండా దెబ్బతింటుంది. అమెరికాకి ప్రత్యామ్నాయం డాలర్ గురించి మీరు ఈసారి బెదిరించవచ్చు డొనాల్డ్ ట్రంప్. కానీ ఏదో విధంగా వాళ్ళు బార్టర్ సిస్టమో ఇంకేదో చేసుకుంటారు, పక్కన డాలర్ ముట్టకుండా ఏదో వేరే సిస్టమ్స్ అన్ని వస్తాయి. కాబట్టి అమెరికా ఇంతమందిని బెదిరించి వాళ్ళ ఎకానమీ, వాళ్ళ కన్జంప్షన్ ఆధారంగా వాళ్ళు ఎంతో కాలం దీన్ని అస్త్రంగా వాడలేరు. అది మనం అర్థం చేసుకోవాలి. ఇమ్మీడియట్ బెనిఫిట్ తప్పకుండా ఉంటాయి 3-4 ఏళ్ళు. కాబట్టి ఆ ట్రంప్ మోడల్ అనేది వెరీ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో అమెరికా తప్పకుండా క్షీణిస్తుంది. దాంట్లో నాకు ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.